కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కి కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలతో ముగియనుంది మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల తరలింపు, ఎన్నికల సామాగ్రి అప్పగింత వంటి అంశాలపై చర్చించనున్నారు. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కి కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, కోఆర్డినేటర్లతో పాటు అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్ కి హాజరు కాబోతున్నారు. సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సుధీర్. మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి 32 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలతో పాటుగా ఆయా జిల్లాలకు కేటాయించబడిన ఎన్నికల పరిశీలకులు, సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా ఒక కీలక సమావేశం, వీడియో కాన్ఫరెన్స్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించనున్నారు. ఈ 11వ తేదీ జరగనున్న బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా సిబ్బంది కేటాయింపు, అక్కడ బందోబస్తుతో పాటుగా ఆయా పోలింగ్ స్టేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఇక్కడ ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 116 నియోజకవర్గాలు, 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2996 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఈ 2996 వార్డుల్లో ఇప్పటికే దాదాపు 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అందులో 2 బీఆర్ఎస్ పార్టీ, మిగతా 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే దాదాపు 12,000 పైచిలుకు మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ గుర్తుల కేటాయింపు కావచ్చు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, అదేవిధంగా బ్యాలెట్ బాక్సుల సరఫరాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీలు, జిల్లాల్లో ఉండే పరిస్థితులు కావచ్చు, ఆయా మున్సిపాలిటీలో ఉండే రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఇటు మద్యం సరఫరా కూడా భారీ ఎత్తున జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్కు సమాచారం అందింది. ఆయా మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యాన్ని పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్కు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మద్యం సరఫరాను తగ్గించాలి, పూర్తిగా నిర్మూలించాలనే విషయానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా బ్యాలెట్ పత్రాలను ముద్రించి వాటిని బ్యాలెట్ బాక్సులతో పాటుగా కలిపి రేపు వీటిని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. డిఆర్సీ సెంటర్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దాదాపు 130 డిఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ డిఆర్సీ సెంటర్లకు ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలింగ్ సిబ్బంది కావచ్చు, ఇతర అధికారులను కూడా నియమించడం జరిగింది. వాటన్నిటిని కూడా సజావుగా నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పోలింగ్కు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నది కాబట్టి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఎన్నికలను పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సుమారు 2.5 కోట్ల రూపాయల విలువ చేసే నగలు కావచ్చు, అదేవిధంగా మద్యం కావచ్చు, నగదు వీటిని సీజ్ చేసినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం అయితే ముగుస్తుంది. ఆ తర్వాత సైలెన్స్ పీరియడ్ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా లౌడ్ స్పీకర్లు కావచ్చు, బహిరంగ సమావేశాలను ఏర్పాటు చేయొద్దు. ర్యాలీలు, అదేవిధంగా నిరసన ప్రదర్శనలు కూడా పూర్తిగా నిషేధం ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో 144 సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అన్ని రకాలుగా ఇటు పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఇతర ఎవరైతే పోటీలో ఉన్నారో వారందరూ కూడా పోలీసులకు, ఎన్నికల సిబ్బందికి సహకరించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఏవైనా లోటుపాట్లు
లోటుపాట్లు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సాయంత్రం 5 గంటలకు దీనికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగుస్తుంది కాబట్టి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే సుధీర్.